ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడంటే మనము మనము పాపము చేయడానికి ముందు ఏం జరుగుతుంది అన్న విషయాలను ఆయన జ్ఞాపకం తెస్తున్నాడు. ఈరోజు పాపము చేస్తే ఈ లోకపు ప్రభుత్వాలు, అధికారులు, కుటుంబాలు, సమాజము పట్టుకుంటుంది. పాపము చేసిన తర్వాత, బయట పడిన తర్వాత, సాక్ష్యం దొరికిన తర్వాత అప్పుడు ప్రభుత్వాలు పట్టుకుంటాయి, సమాజం పట్టుకుంటుంది, కుటుంబం పట్టుకుంటుంది. అయితే ప్రభు ఎప్పుడు పట్టుకుంటాడు అంటే ఆ పాపము పుట్టడానికి ప్రారంభంలోనే పట్టుకుంటున్నాడు. ఈయన పట్టుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ చూపు, ప్రారంభపు చూపే మోహపు చూపు అయితే అప్పుడే ఆ క్షణమే వ్యభిచారం చేయడానికి లోపల నువ్వు ఒక విత్తనాన్ని నాటుకున్నావు. ఆ విత్తనం ఏమైపోతుంది? మొలక అవుతుంది, మొక్క అవుతుంది, మానవుతుంది. అది ఫలించే లోపు మనము చెడిపోతాం. అది ఫలిస్తే క్యాన్సర్ గడ్డ మన గడుపులో చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏముండదు. పెరుగుతూ ఉండగా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ పెరిగింది అనుకోండి, డాక్టర్లు ఏం చేస్తారంటే ఆ గడ్డను లేదంటే ఆ గుడుపలను కట్ చేసి తీసేస్తారు. అయినా కూడా అదేం జరుగుతుందంటే మరలా చిన్నగా మళ్ళీ ప్రారంభమవుతుంది, మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇలా 2-3 సార్లు చేసేసరికి అది కట్ చేయలేనంతగా పెరిగిపోతుంది లోపల. దాన్ని ఆ గడ్డను కట్ చేసి తొలగించలేనంతగా పెరిగిపోయేసరికి ఏమైపోతుంది? నీవు బ్రతకవు, నీకు బ్రతికే ఛాన్స్ లేదు. నిన్ను ఇంటికి తీసుకుపోయే లోపే నువ్వు చచ్చిపోతావు, లేదంటే నువ్వు వేళ్ళ మీదనే నువ్వు దినాలు లెక్కించాల్సిందే అని చెప్తారు. ఎందుకు చెప్తున్నా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో చనిపోరు. వచ్చిన వాళ్ళలో ఎవరికైతే ఎక్కువ ముదురుతుందో, ఎవరైతే కేర్లెస్ గా డాక్టర్లు చెప్పినట్టుగా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, ప్రిస్క్రిప్షన్ వాడకుండా ఇష్టానుసారంగా మళ్ళీ తినొద్దన్న దాన్ని తిని, చేయొద్దన్న పని చేసి, తనకిష్టమైనట్టుగా బ్రతికితే, తనకిష్టమైనట్టుగా తింటే, తనకిష్టమైనట్టుగా చేస్తే అదేమైతుంది? పెరిగి పెద్దదై మహావృక్షమై తీసేసినా కూడా తీసేయలేనంత పెద్దదైనప్పుడు ఏమైపోతుంది? మరణం అనేది వస్తుంది. ఇది మనందరికి తెలుసు. అలాగే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే ఒక చూపులో చాలా రకాలైన చూపులు ఉంటాయి మనుషుల్లో. మోహపు చూపు ఒక చూపు, జార చూపు, అలాగే కోపంతో చూసే చూపు, ప్రేమతో చూసే చూపు, సైగ చేసే చూపు, ఇంకా ఎన్నో చూపులు ఉంటాయి. మనకు తెలియని చూపులు కూడా. వెటకారపు చూపు ఉంటుంది, అసహించుకునే చూపు ఉంటుంది, చీకొట్టే చూపు ఉంటుంది. చూపుతోనే, కళ్ళతోనే సైగ చేసి మనుషుల్ని వశపరుచుకునే చూపు ఉంటుంది. ఈ చూపులలో 2 కళ్ళే ఉంటాయి, కానీ చూసే చూపు, ప్రతి చూపు విషపు చూపు ఉంటుంది. విషపు చూపు ఉంటుందా? పగ చూపు ఉంటుంది. ఈ చూపులోనే కొంతమంది కనిపెడతారు, కొంతమంది కనిపెట్టలేరు. ప్రేమగా చూసినట్టుగానే ఉంటది, కానీ లోపల విషపు చూపుగా మారిపోయిన చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నది. చూడండి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు మాట్లాడిన, ప్రభువారి నోటి నుంచి మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. ఈ చూపుని గురించి నేర్చుకుంటున్న మనము ఆ చూపు చూడాలని కాదు, ఆ చూపులు అనేది మన దగ్గరికి రాకూడదని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ మోహపు చూపు చూస్తే హృదయంలో చూస్తేనే ఆమెకెల్లా మోహపు చూపు చూస్తేనే, ఆయనకెల్లా మోహపు చూపు చూస్తేనే చాలా మంది ఏమంటారంటే ఒక స్త్రీని అన్నాడు కదా, స్త్రీని పురుషుడు చూస్తేనే మోహపు చూపేమో, పురుషుని చూస్తే మోహపు చూపు కాదేమో అని అనుకుంటారు చాలా మంది. కానీ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని గురించి చెబుతున్నాడు అంటే ఆ స్త్రీ
పురుషుని గురించి కూడా అని అర్థం చేసుకోవాలి. ఆ స్త్రీ పురుషుని కూడా మోహపు చూపు చూసే స్త్రీలు లేరా? పురుషులొక్కనే స్త్రీని మోహపు చూపు చూస్తారా? కాదు. మోహపు చూపు చూసే ప్రతి పురుషుడు గాని స్త్రీ గాని అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేసిన వారగును అన్నారు. అంటే అప్పుడే ఆ వ్యభిచారానికి పునాది వేసినట్టు. పునాది వేసినాము, విత్తనం వేసినాము అంటే అది పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. మహావృక్షం అయిన తర్వాత దాన్ని తీసేద్దామని ప్రయత్నం చేసినా తీసేసుకోలేం. ఈ లోకానికి నీకు నాకు కనెక్షన్ ఏర్పడింది, నా భర్తకు తెలియకుండా, నా భార్యకు తెలియకుండా నీకు నాకు కనెక్షన్ ఏర్పడింది. ఈ కనెక్షన్ ను విడదీసుకునే ప్రయత్నంలో భాగంగా అవసరమైతే చచ్చిపోవడమేమో కానీ అవసరమైతే ఈ పిల్లలను, ఈ భర్తను, ఈ సమాజానికి దూరంగా ఈ బ్రతకడమేమో కానీ మనము మాత్రం వేరు కావడానికి ఆప్షనే లేదు అన్నట్టుగా ఈరోజు మనకు సమాజంలో వార్తలను చూస్తే కనపడుతుంది. 3 పిల్లల తల్లి అని, 2 పిల్లల తల్లి అని, 50 ఏండ్ల స్త్రీ, 16 ఏండ్ల పిల్లోడు, 20 ఏండ్ల పిల్లోడు, లేదంటే 30 ఏండ్ల స్త్రీ 45 ఏండ్లని, లేదంటే వృద్ధులని, ఇలా ఏదో వాయు వరస అనేది లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఈ పాపానికి వాళ్ళు తావిచ్చిన దానికి ప్రారంభం ఎక్కడ జరిగింది చెప్పండి? ప్రారంభం ఎక్కడ జరిగింది? ఫస్ట్ చూసిన తొలి చూపే. ఫస్ట్ చూపులోనే వాళ్ళకేం జరిగింది? మోహపు చూపు చూశాడు, వాళ్ళని మోహించాడు. మోహించి ఎలాగైనా సరే నా వశం చేసుకోవాలి, నేను నా వశం చేసుకోవాలని స్త్రీ అనుకుంటుంది, పురుషుడు అనుకొని ఏం చేసినారు? ఆ లోపల నాటబడిన బీజం లేదా ఆ విత్తనానికి మొలకెత్తే విధంగా దానికి నీరు కట్టి ఎరువేసినాడు. రోజు చూడడం ప్రారంభించినాడు, రోజు మాట్లాడడం ప్రారంభించినాడు. మొట్టమొదటిగా చిన్న పిల్లలు, యవనస్తులు ఎప్పుడు చెడిపోతారు తెలుసా? ఫస్ట్ స్కూల్లోకి కానీ కాలేజీలోకి ఎంటర్ కాగానే వీళ్ళల్లో నాకెవరు సెట్ అవుతారు అని ఆలోచన చేసే పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు. వీళ్ళకి నాకు సెట్ అవుతుంది అని వాళ్ళ గురించి తెలుసుకోవడం ప్రారంభించి మొట్టమొదటిగా మాటలతో స్టార్ట్ చేస్తారు. మాటలతో స్టార్ట్ చేయడం, గిఫ్ట్ల రూపంలో స్టార్ట్ చేయడం, మాట రోజు రోజుకు పెరిగి పెద్దదై మహావృక్షం అయిన తర్వాత తల్లి కనపడదు, తండ్రి కనపడదు, ఊరు కనపడదు, సమాజం కనపడదు. ఏమైనప్పటికీ నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు లేవని ఇద్దరు కలిసి అవసరమైతే బయటికి వెళ్ళిపోవడం, అవసరమైతే చనిపోవడానికైనా తెగిస్తారు. కానీ వాళ్ళిద్దరిని విడిపోయి సమాజంలో వేరువేరుగా బ్రతకడానికి మాత్రం నిర్ణయం తీసుకోరు. ఎక్కడ ప్రారంభమైంది ఇది? మొదటి చూపే అది మోహపు చూపు కాకూడదు అని దేవుని యొక్క వాక్యము మొదటి చూపులోనే నీవు చెడిపోతావు అని చెప్పిన మాటను నువ్వు వినింటే, చర్చిలో కానీ పెద్దల నోటి నుంచి కానీ మాట వినింటే ఈరోజు పిల్లలు చెడిపోరు. పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా భ్రష్టు పట్టిపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ చూసే చూపే నిన్ను మోసం చేస్తుంది అనే విషయము మనము మన పిల్లలకు, మన భార్యకు, మన భర్తకు, మన సమాజానికి నేర్పించుకోవాలి మనం. ఎందుకంటే తెలియదు. ఓహో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను డాడీ, ఏం చేస్తున్నాను మమ్మీ, నేనేమన్నా మాట్లాడుతున్నానా, నేనేమన్నా చేస్తున్నానా, మిమ్మల్ని కాదని చేస్తున్నా, జస్ట్ మాట్లాడుతున్నా నేను అంటారు. అంటే మాట్లాడము కూడా అది వాటితో మాట్లాడితే ఏమవుతుందిలే, వాడు అన్ననే కదా, వాడు బాబాయే కదా, వాడు పిన్నే కదా అని ఇట్లా అనుకుంటే పిన్నిలతో అక్రమ సంబంధం, బాబాయిలతో అక్రమ సంబంధం, అన్నలతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఇలా అయితే అనుమానం ఉండదని వాళ్ళతో పెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ తొలి చూపే ఆ మోహపు చూపుగా మారింది. ఆ మోహపు చూపే మనిషిని భ్రష్టు పట్టించడానికి కారణమైంది. ఒక ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాంటి మోహపు చూపు గురించి చాలా వచనాలే రాయించాడు, కానీ అన్ని ధ్యానం చేసుకోవడానికి సమయం మనకు సరిపోదు. క్లుప్తంగా నేను మాట్లాడతా. మనందరికి తెలుసు, పోతీఫరు అనే ఒక భార్య ఆనాడు ఇజ్రాయేలీలకు, ఐగుప్తీయులకు రాజుగా పిలువబడుతున్నటువంటి ఫరో అనే రాజుకు ఆ రాజు కింద సంరక్షకుడుగా ఉన్నటువంటి ఆ పోతీఫర్ అని, అంటే రాజు తర్వాత రాజు, ఆయనకు ఆ రాజ్యం పైన ఉన్నటువంటి బాధ్యతనంతా
ఆయన చూసుకుంటాడు అనమాట. ఆయన చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే రాజ్యంలో ఏం జరుగుతుంది అంటే అందరిని పోయి అడగడు రాజు, ఆయన కింద ఉన్నటువంటి అధికారిని పోతీఫర్ని అడుగుతాడు. అంటే రాజు తర్వాత రాజు అంతటి అధికారాన్ని ఆ పోతీఫర్కి ఇస్తే ఆ పోతీఫర్ భార్య ఆయనకు భార్య అయినప్పుడు రాజ్యంలో ఆమె కూడా అందరికంటే పెద్దదే కదా, అందరికంటే పెద్దదే. అయితే ఆమె ఏం చేసిందంటే ఈ ఇజ్రాయేలీయుడు అయినటువంటి యాకోబు కుమారుడు అయినటువంటి యోసేపు మిద్యానీయులకు అమ్మబడి మిద్యానీయుల చేత ఈ పోతీఫరుకు దాసునిగా పోతీఫరు కొనుక్కుంటాడు. ఎవరిని? మీకు అందరికి తెలుసు కదా, అన్నలు పగబట్టడము, చిన్నవాణ్ణి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుణ్ణి యాకోబు ఎక్కువగా ప్రేమించడం వలన ఈయన పైన వాళ్ళ అన్నలే పగబడతారు, సొంతం అన్నలే పగబట్టి తీసుకుపోయి గుంతలు పాడేస్తారు. గుంతలు పాడడం వలన అతన్ని చంపడం వలన మనకు వచ్చే ప్రయోజనం లేదు, ఇతన్ని ఎవరికైనా అమ్మేద్దాం రా అని వాళ్ళే మాట్లాడుకొని గుంతల పన్నుని రాళ్ళు వేసి కొట్టినోన్ని ముళ్ళకంపల్లో నుంచి మళ్ళీ బయటికి తీసి ఈ మిద్యానీయులకు అమ్మితే ఈ మిద్యానీయులు పోయి ఐగుప్తీలకు అమ్ముతారు. ఐగుప్తీల్లో ఎవరు కొనుక్కుంటారు? రాజు తర్వాత రాజు అంతటి మనిషి పోతీఫరు కొనుక్కుంటాడు. పోతీఫరు కొనుక్కొని తన రాజ్యంలో ఉన్నప్పుడు ఈ పోతీఫరు భార్య ఏం చేస్తుందంటే, ఈ యోసేపు మంచి సుందరుడు, మంచి అందగాడు, మంచి కండపుష్టి కలిగిన వాడు, నిండు యవ్వన ప్రాయంలో ఉన్నవాడు, 17 ఏళ్ల వయసులో బయటికి తండ్రి కుటుంబంలో నుంచి బయటకు వచ్చిన వాడు, 17 ఏళ్ళు 20 ఏళ్ల పిల్ల వయసులో ఉన్న వాళ్ళు, మంచి అందంగా రూపంగా ఉన్న వారిని ఆ పోతీఫరు భార్య ఏం చేసిందంటే మోహించింది. ఇక్కడ ఏం చెప్పినాడు యేసు ప్రభు? ఒక పురుషుడు స్త్రీని మోహిస్తే పాపమో వ్యభిచారం అన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆపోజిట్ గా స్త్రీనే పురుషుణ్ణి మోహించి ఏం చేసిందో చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 7 నుంచి 23 వచనాలు ఉంటాయి, అన్ని మీరు చదవండి తర్వాత. కానీ మచ్చుకు కొన్ని మాటలను మనము ఆలోచించేద్దాం. 39వ అధ్యాయము 7 నుంచి 23 వచనాల్లో యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, చూడండి కన్ను వేసిందట. ఎవరు వేసినారు? రాజు భార్య. ఈ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ రాజ్యం కాదు, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ఊరు కాదు, వేరే దేశం మంచిని దాసిగా వాళ్ళ ఇంట్లో జీతగానిగా పనిచేస్తున్న వ్యక్తిని ఏం చేసింది? ఆ పైన కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అప్పుడు అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను, నా వశంన తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనినైనా నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. చూడండి ప్రియులారా, ఒక రాజు భార్యనే మోహించి నువ్వు కావాలి అని కోరుకుంటే ఆ యవ్వన పురుషుడు నీ రాజ్యంలో నిన్ను తప్ప నాకు రాజ్యంలో ఉన్న అన్నిటిపైన నన్ను అధికారిగా ఆయన నా యజమానుడు నియమించినాడు, కేవలం నిన్ను తప్ప అన్నిటిపైన నాకు అధికారం ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను నువ్వు కావాలనుకుంటున్నావు, కానీ నా యజమానికి నేను ద్రోహం చేయలేను, నా యజమానునికి పై యజమానుడైన దేవునికి నేను ద్రోహం చేసి పాపం కట్టుకోలేను, ఆ పాపం కట్టుకుంటే ఆ పాపాన్ని నేను కడిగి వేసుకోలేను, కాబట్టి నేను నీతో శయనించానని ముఖాముఖిగా కళాఖండితంగా చెప్పినాడు. చెప్తే ఆమె ఏం చేసింది? ఎలాగైనా సరే అతనితో శయనించాలని పలుమార్లు అతన్ని బలవంత పెట్టినా ఆయన దొరకకపోయినాడు. ఒకనొక సందర్భంలో ఆయన పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి పట్టుకొని నాతో శయనించు అని అడిగినప్పుడు ఆయన తన యొక్క పై వస్త్రమును విడిచిపెట్టి ఆయన అక్కడి నుంచి పారిపోతే ఇది తెలిస్తే అవమానం అవుతుంది కదా, అవమానం అవుతుంది. నేనే రాజు భార్యనైనా నేనే పిలిచింటే వాడు సేవించకుండా పారిపోయినాడని ఊర్లో తెలిస్తే నాకు అవమానము, నా భర్త కాడ నాకు తల ఉండదని ఈమె ఏం చేసిందంటే రివర్స్ నాటకం ఆడింది. ఏం రివర్స్? అతడే నన్ను వచ్చి
పట్టుకోవడానికి వచ్చినాడు, అతడే నన్ను బలవంతం చేయబోయినాడు, అందుకే అతని దగ్గర నుంచి నేను వస్త్రాన్ని తీసుకున్నాను చూడండి అని తన యజమానుడికి చెప్పడము. తన యజమానుడు వెంటనే నేర విచారణని, నేరము జరిగిందా లేదా అనేది తెలుసుకోకుండా, విచారించకుండా పట్టుకోవడం, పోయి చెరసాల్లో వేయించడం జరిగింది. అయినా కూడా దేవుడు కనికరము చూపాడు, దయాదాక్షిణ్యపురుడు. తప్పు చేయని వ్యక్తి శిక్ష అనుభవిస్తున్న అవమానము అతని మీద మోపినా కూడా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు గనక మన దేవుడు ఆ అవమానాన్ని కూడా తట్టుకోవడానికి ఇష్టపడినాడేమో కానీ యోసేపు, కానీ ఇది అవమానం అవుతుంది, అవమానం అవుతుంది అని దాన్ని దాన్ని తెలుసుకొని కూడా తప్పించుకునే ప్రయత్నం చేయక యజమానుని మాటకు లోబడ్డాడు, చెరసాల్లో వేయించబడ్డాడు. వేయినా కూడా అక్కడ కూడా దేవుడు చెరసాల అధికారికి మంచి మనస్సును కలిగించి చెరసాల్లో కూడా ఆయనను ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా నిలబడడం, మరలా ఆ చెరసాల్లో నుంచి మరలా ఫరో రాజు దగ్గరికి ఆయన మళ్ళా రాజు తర్వాత రాజు అంతటి స్థానం మరలా పొందుకోవడం మనందరికి తెలిసిన విషయం. ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు కళలు కనడం, ఆ కళలకు ఉపమానము భావం చెప్పడం, మీరు బయటకు పోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం. తర్వాత రాజుకే ఒక కళ వస్తే ఆ కళ యొక్క భావం తెలియకపోతే ఆ భావము తెలియజెప్పేవాడు ఒకడున్నాడు చెరసాల్లో అంటే అతన్ని బయటకు తీసుకురావడం, అతన్ని తన దగ్గర చేర్చుకోవడము. ఈ చిన్న రాజు కాడ నుంచి పెద్ద రాజు కాడికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందమ్మా? చిన్నరాజు భార్య ఇతనితో తప్పు చేయాలని ప్రయత్నం చేస్తే దీన్ని తప్పించుకొని చెరసాలలో వేయడానికని ఇష్టపడినందుకు ఈసారి ఏం జరిగింది, ఆయనకున్న మంచి క్యారెక్టర్ని బట్టి ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఈసారి ఈ చిన్న రాజు కంటే పెద్ద రాజు ఉంటాడు కదా, ఆయన కంటే ఇంకా పెద్ద రాజు ఉంటాడు, ఆ పెద్ద రాజు కాటికి వెళ్ళేటువంటి అధికారము, ఈయన కంటే పైన అధికారము పొందుకున్నాడు. ఎట్లా వచ్చింది ఆయనకు అది అంటే కేవలం ఆ పాపానికి ఆయన తావి ఇవ్వకపోవడం వల్లనే అంతటి అధికారం వచ్చింది. తర్వాత అదంతా మళ్ళీ తన యొక్క సొంత అన్నవాళ్ళు ఏ అన్నలైతే ఆయనని పగబెట్టి చంపేయాలని అమ్మేసినారో మళ్ళా వాళ్ళకే ఈయన జీవనాధారంగా మారడం, అదంతా జరిగినది మనకు తెలుసు. ఆలోచన చేయండి ప్రియులారా, ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటంటే ఒక స్త్రీ పురుషుణ్ణి మోహించిన, ఒక పురుషుడు స్త్రీని మోహించిన తొలి చూపులోనే కట్ చేసేసాడు. మనం రెండోసారి ఆ చూపు చూసినామా, ఆమె చూస్తుందా లేదా, అతడు నన్ను మళ్ళా చూస్తున్నాడా లేదా అని రెండోసారి మనం చూసినామా, పాపం అనే బీజం నీలో నాటబడుతుంది. అంటే ఆ పాపం అనే బీజము విత్తనము నీలో నాటబడిందంటే అది పెరిగి మొక్కగా బ్రానుగా మారిపోతుంది. అందుకే ఎవరైనా పొరపాటున వీళ్ళు అందంగా ఉన్నారు అని మనకు అనిపించినప్పుడు, వీళ్ళు నాకెల్లా అదో రకంగా చూస్తున్నారు అని మనకు అనిపించినప్పుడు అతడు చూస్తున్నాడా లేదా, ఆమె చూస్తుందా లేదా అని మళ్ళీ రెండోసారి చూడకూడదు. అర్థమవుతుందమ్మా? పాపము మనలోకి రాకూడదు అంటే ఫస్ట్ చూసినారు, ఆ చూపు మంచి చూపు కాదని నీకు అర్థమైపోయింది, స్త్రీకి అర్థమైంది, పురుషునికి అర్థమైంది. రెండోసారి చూస్తున్నాడా లేదా అని చూసినాము అంటే ఇంకా పాపం స్టార్ట్ అయినట్టే. చూడండి, గుర్తుపెట్టుకోండి, అది చిన్నపిల్లలేమి, పెద్దవారేమి, వృద్ధులేమి, ఎవరైనా సరే అది అందరికి వర్తిస్తుంది. దేవుడు చెప్పినాడంటే అది అందరికి వర్తిస్తుంది. అలాగే ఇక్కడ ఈ విషయాన్ని గురించి మనము దేవుడు అందుకే ఏమన్నాడంటే ఒక పాపము చేయకూడదు అనే ఒక ఆజ్ఞను, బలమైన ఆజ్ఞను దేవుడు 10 ఆజ్ఞల్లో భాగంగా ఒక ఆజ్ఞను దేవుడు వ్రాయించాడు. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం. ఇందులో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అన్నాడు. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. తర్వాత నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, అలాగే తన దాసుని ఆశించకూడదు, తన దాసుడిని ఆశించకూడదు, తన దాసిని కూడా ఆశించకూడదు. ఆడవాళ్ళని ఆశించకూడదు, మగవాళ్ళని ఆశించకూడదు. దాసులను ఎక్కువ ఆశిస్తుంటారు. అంటే ఇంట్లో పని మనుషుల్ని వీళ్ళు నాకు పెట్టిన పనివారు కాబట్టి వీళ్ళని నేను ఏం చేసినా చెల్లుతుందని యజమానులు ఎక్కువగా తన దగ్గర పని చేయడానికి వచ్చిన వాళ్ళని మోహిస్తుంటారు. దాసులను మోహిస్తుంటారు, దాసుని మోహిస్తుంటారు. అంటే నీ కింద పని చేయడానికి వచ్చిన మగవారిని మోహిస్తుంటారు, ఆడవాళ్ళని మోహిస్తుంటారు. కానీ నీ పొరుగు వాణిని కానీ, నీ దాసుని కానీ, నీ దాసురాల్ని కానీ మోహించకూడదు. తనని ఎద్దుని కానీ, తనకు కలిగిన పొరుగువానికి కలిగిన గాడిదని కానీ దేనినైనాను ఆశించకూడదు. అంటే ఆశించడం అంటే
అది నాకు కావాలనుకుంటే నువ్వు వాడు పాపం జరుగుతుంది, అది నాకు ఇష్టమైన కార్యం కాదు అని ఖరాఖండిగా దేవుడు చెప్తున్నాడు. అందుకే యోబు భక్తుడు తన యొక్క ఫ్రెండ్స్ వచ్చి తనని గేలి చేస్తూ మాట్లాడుతూ అవమానపరుస్తూ, నువ్వు ఎంత తప్పు చేయకపోతే నీకు ఇంత శిక్ష వస్తుంది, నువ్వు కుక్కలు వచ్చి నాకి చిన్న పెంకుతో గీక్కుంటున్నావు, బూడిద పోసుకుంటున్నావు, ఇంత నరకవేద అనుభవిస్తున్నావే, ఆస్తిని పోగొట్టుకున్నావు, అంతస్తును పోగొట్టుకున్నావు, పిల్లల్ని పోగొట్టుకున్నావు, బంధువుల్ని పోగొట్టుకున్నావు, సమాజాన్ని పోగొట్టుకున్నావు, ఇంత చండాలమైన పరిస్థితిలో నువ్వు నిలబడిపోయినావే, మరి నిలబడిపోయిన నీవు ఎంత పాపం చేసింటే నీకు ఇట్లా జరిగిందో అని వాళ్ళందరూ గేలి చేస్తూ అవమానపరుస్తున్న ఆయన అన్నిటినీ తట్టుకొని నిలబడిన వ్యక్తి యోబు. అలాంటి గొప్ప గ్రంథంలో ఒక మాట 31వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 31వ అధ్యాయము 9వ వచనం. ఆయన నోటి నుంచి ఆయన ఉపమాన రీతిగా యోబు మాట్లాడుతూ తన యొక్క స్నేహితులకు జవాబిచ్చుటలో భాగంగా యోబు మాట్లాడుతూ ఒక చూపు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 31:9. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసరును గాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. చూడండి ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడో. నేను ఒకవేళ నా హృదయమున పరస్త్రీని, నా హృదయమున అంటే బయటికి చేసేది కాదు. మన ప్రభుత్వాలు, మన సమాజం ఎప్పుడు కనిపెడుతుంది? తప్పు చేసిన తర్వాత, వాళ్ళిద్దరు దొరికిన తర్వాత వీళ్ళిద్దరు తప్పు చేసినారని కనిపెడతారు. కానీ దేవుడు ఎప్పుడు కనిపెడతా అంటున్నాడు? హృదయమందు నువ్వు మోహించినప్పుడే దేవుడు కనిపెడతాడు. మరి ఇక్కడ యోబు కూడా ఏం చేస్తున్నాడు? హృదయమున పరస్త్రీని మోహిస్తేనే, నేను పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉంటేనే అది నేరం. ఎంత నేరం అంటే, నేను హృదయమున మోహించిన వెంటనే నా భార్య తిరగలి వేరొకడు తిరుగును గాక, లేదా నా భార్యని ఇతరులు వచ్చి కూడుదురు గాక అంటున్నా. అంటే తన భార్యను పనంగా పెట్టినాడు. పనంగా పెట్టేసి అక్కడ నేనేమన్నా చేస్తే ఇది ఇక్కడ నా భార్యకు జరుగుతుంది అని ఆయన భయపడుతున్నాడు కనుకనే ఒక్క పాపం కూడా చేయలేదు. ప్రియులారా, ఈ రోజు నేను ఇలా చేస్తే, నా పురుషుడు కూడా ఇలా చేస్తే ఎట్లా అని మనకు అనిపించాలి. స్త్రీలైతే, భర్తలైతే నేను ఇలా చేస్తే నా భార్య కూడా చేస్తే నేను తట్టుకుంటానా? నేనైతే చేస్తున్నాను, పరస్త్రీని మోహిస్తున్నాను, ఆమె కావాలని కోరుకుంటున్నాను. మరి ఒకవేళ నా భార్య అలా చేస్తే నేను తట్టుకుంటానా? తట్టుకోలేనే. మరి నేను తట్టుకోలేనప్పుడు పొరుగు స్త్రీ యొక్క భర్త కూడా తట్టుకోలేరు కదా, మనం చేయకూడదు కదా అని అనుకున్నప్పుడు అలాంటి తప్పులు అనేది జరగవు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో చాలా గొప్పగా మోహించేటువంటి స్త్రీ, జార స్త్రీ, వ్యభిచారము చేయడానికి పూనుకున్నటువంటి స్త్రీ యొక్క లక్షణాలు 3వ అధ్యాయం నుంచి 23వ వచనాల వరకు ఇంకా చాలా క్లియర్ గా రాసినారు. అదంతా రాయబడింది. జ్ఞాని అయిన సొలొమోన్ గారు రాశారు. ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ వృద్ధులు కానీ ఖచ్చితంగా ఆ 3 నుంచి 23 వచనాలు ఖచ్చితంగా అందరం చదవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఇండ్లు కొలాప్స్ అవుతున్నాయి. అంటే మన ఇండ్లు చెడిపోవడానికి, అంటే డబ్బు లేకుండా అడక్క తినడానికి, మనము మన భార్య మన పిల్లలు అడక్క తినడానికి, మన ఆస్తి పొరుగు వారికి, మన ఆస్తి అన్యుల చేతికి, మన ఆస్తి పొరుగు వారికి అప్పగించడానికి కారణం ఏంటంటే, మన ఆస్తి పోవడానికి, మనం చెడిపోవడానికి, మన ఇండ్లు నాశనం కావడానికి కారణం ఏంటంటే ఈ పరస్త్రీని మోహించడం, పరస్త్రీ కావాలనుకోవడం. జరిగిన ఇండ్లు చాలా చెడిపోతాయని రాయబడింది. చూడండి, ఈ వచనంలోనే 12వ వచనంలో అంటున్నారు ఆయన, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయును. అంటే నాకు వచ్చే ఆదాయము నిర్మూలం అవుతుంది అంటున్నాడు యోబు భక్తుడు. ఈరోజు చూడండి, చాలా మంది స్త్రీలు చెప్పే కంప్లైంట్ ఏంటి? మా ఆయన రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు కానీ ₹1 కూడా మా ఇంట్లో ఇయ్యడు అంట. మరి ఎక్కడిస్తున్నాడు? పురుషునికి తెలకుండా స్త్రీ సంపాదించిన ధనము పురుషునికి ఇవ్వకుండా, కుటుంబానికి ఖర్చు పెట్టకుండా
ఆమె కొంత డబ్బును తీసిపెట్టి ఎవరికో ఇస్తుంది, పరపురుషునికి ఇస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఏమో, చేస్తుంది కానీ పని, డబ్బులు అయితే నాకు ఇవ్వడం లేని పురుషుడు అంటున్నాడు. పురుషుడు కూడా అంటున్నాడు, స్త్రీ కూడా అంటుంది, మా ఆయన పని చేస్తున్నాడు కానీ డబ్బు అయితే ఇంట్లోకి రావడం లేదు అంటున్నాడు. మరి ఎక్కడ పోతుంది? ఆదాయం అంతా నిర్మూలం అవుతుంది. అంటే ఈ ఆదాయాన్ని వేరే వాళ్ళకి పెడుతున్నాడు. కుటుంబానికి పెడితే బాగుండదు, ఇంకొకరి కుటుంబానికి పెడితే అది హాయిగా ఉంటది అనుకుంటున్నాడు. అంటే తన నాశనాన్ని తనే కొని, తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు అనే విషయం తెలియక ఇతరులకు ఖర్చు పెడుతుంటారు. ఇతరులకు ఖర్చు పెడతారు కాబట్టే తన కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు దేవుడు. అలాగే సామెతల గ్రంథం 5వ అధ్యాయములో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3 నుంచి 23 వచనాల్లో 10వ వచనం చూడండి. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు. ఇట్లా జార స్త్రీని మోహించి జార స్త్రీకి అడుగు జాడల్లోకి వెళ్తే అది నాశనానికి తీసుకుపోవడమే కాదు, నేను నరకానికి తీసుకుపోవడమే కాదు, ఏం చేస్తుందంటే నీ ఆస్తి వలన, నీకున్న ఎంత పెద్ద ఆస్తి అయినా సరే అది పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇండ్లు చేరును. అంటే నీ అన్యుల ఇంట్లోకి చేరుతుంది. అంటే ఒకప్పుడు రాజులు కావచ్చు, పెద్ద పెద్ద అధికారం కలిగిన వాళ్ళు, ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళ కుటుంబాలు ఎట్లా నాశనం ఏంటంటే ఈమె నా 2వ భార్య, ఈమె నా 3వ భార్య అని ఈమెకు సగం అని చెప్పి సొంత భార్య పిల్లల్ని అనాథలుగా చేసిన గొప్పవారు ఎంతరో ఉన్నారు, మనకు తెలుసు. పెట్టుకున్న వారు బాగుపడినారు, సొంత భర్త సొంత భార్య చెడిపోయిన చరిత్ర ఈరోజు సమాజంలో మనం యా కుటుంబంలో చూసినా వాళ్ళ పితరుల కాలంలో జరిగింది. వాళ్ళకు వాక్యం తెలియదు, ఇప్పుడు మనకు వాక్యం తెలుస్తుంది. ఈ రీతిగా మనకు ఉండకూడదని దేవుడు మనకు సలహా ఇస్తున్నాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం తీసిన వాళ్ళు చదివితే తొందరగా అయిపోతుంది పని. 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున పొద్దు గ్రుంకువేళ దావీదు పడక మీద నుండి లేచి పైనుండి చూస్తుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడను. చూడండి ప్రియుల, చాలమ్మా. పొద్దు గుంకువేళ రాజనగరిలో మేడ మీద దావీదు అటు ఇటు తిరుగుతూ స్నానం చేసేటువంటి ఒక స్త్రీని, పర పురుషుని యొక్క భార్యను చూసినాడు. చూసి ఏం చేసినాడు? మోహించి ఆమెనే నాకు కావాలి. స్నానం చేస్తుండగా మిద్దెపై నుంచి చూసిన ఆ స్త్రీ నాకు కావాలి అని దేవుని యొక్క ఆజ్ఞను మీరి తను రాజరికంలో ఉన్నటువంటి స్థితి, తను రాజుగా కావడానికి దాని వెనక పడిన కష్టాన్ని అంతటిని మర్చిపోయి ఎలాగైనా సరే ఈ రాజరికపు హోదా పోయినా పర్వాలే అనుకున్నాడో ఏమో తెలియదు మనకు, కానీ వేరే పురుషుని యొక్క భార్య కావాలని ఆ పురుషుణ్ణి ఈయన చేతులారా తన పన్నాగం, తన కుట్ర చేత తను చంపించి ఆమెను భార్యగా చేసుకున్నాడు. చూడండి, అంటే మోహపు చూపు అనేది ఎంత ప్రమాదకరమైనది. దావీదు భక్తుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుని గురించి గొప్పగా సాక్ష్యం పలికిన ఈ రాజు మేడపైన ఉన్న వ్యక్తికి ఆ రాజు చూపులు ఎలాంటి చూపులుగా మారినాయి? మంచి చూపుగా చూసలేడు, కానీ అది మోహపు చూపుగా చూశాడు. కావాలనుకున్నాడు, ఎలాగైనా ఆమె నా వశం కావాలనుకున్నాడు. తన భర్తను యుద్ధంలో ముందుగా వరుసలో నిలబెట్టి చంపించి తర్వాత ఏం చేసినాడు తెలుసా? ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో మళ్ళా పిల్లలు కన్నాడు. అంటే ఒక రాజు కూడా ఈ మోహపు చూపు తప్పించుకోలేకపోయాడు. ఆనాటి జన సమూహాన్ని దేవుడు చూస్తున్నట్టుగా వదిలేసినాడు. కానీ ఈరోజు వాక్యం తెలిసిన మనము, వాక్యం వింటున్న మనము మొదటి చూపులోనే ఆ పాపాన్ని కట్ చేసుకోవాలి. ఆ పాపము కట్ చేసుకోకపోతే అది నిన్ను కన్నులు పాపము చేయడానికి, పాపము మానుకోవడానికి ఇష్టపడనటువంటి కన్నులుగా మారిపోతాయి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది, పాపము మానలేని కన్నులు అని వ్రాయబడి ఉంటుంది.
14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. చూడండి, పాపము మానడానికి అవసరమైతే పాస్టర్నైనా మార్చేస్తారు, అవసరమైతే మందిరాన్నైనా మార్చేస్తారు, అవసరమైతే పిల్లలనైనా మార్చేస్తారు, భర్తనైనా మార్చేస్తారు, భార్యనైనా మార్చేస్తారు, ఇంట్లో వాళ్ళని, ఊరు వారిని, అందరినైనా మార్చేస్తారు. కానీ ఆ పాపాన్ని మాత్రం మానుకోలేనటువంటి స్థితిలోకి మారిపోతారు అని వ్రాయబడింది. అంటే ఆ వ్యభిచారుడు చాలా డేంజర్ అని దాని అర్థం. మరి అలాంటి పాపం ఒకవేళ నిన్ను నన్ను పట్టి పీడిస్తుందేమో, ఏదైనా విడిచిపెట్టలేనటువంటి పాపం. అందరూ ఆ పాపం అనే కాదు, కొందరికి సినిమాలు చూసే పాపం, కొందరికి అబద్ధాలు ఆడే పాపం, కొందరికి దొంగతనం చేసే పాపం, కొందరికి చెడ్డ మాటలు మాట్లాడే పాపం, కొందరికి తిండి అనే పాపం, కొందరికి నిద్ర అనే పాపం, కొందరికి గిల్లాలు చెప్పడం అనే పాపం, కొందరికి పగ అనే పాపం, కొందరికి ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్చలేని పాపం. ఇవన్నీ మానుకోలేని పాపాలు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పాలా? ఆ మాట చెప్తే ముగించేస్తా. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ పాపాలన్నిటికీ ప్రారంభం? ఎప్పుడు తొలి చూపే. అర్థమవుతుందా? ఈ తొలి చూపులోనే ఆ పాపానికి నాంది పలుకుతుంది. అయితల వ్యక్తిని ఓర్చలేకపోతున్నావు అంటే నువ్వు చూసిన చూపు తొలి చూపు మంచి చూపు చూసింటే అతడు ఎదగాలని కోరుకుంటే నువ్వు కూడా ఎదుగుతావు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎదుగుతున్న దాన్ని చూసి ఓర్చలేని చూపు చూసినావు. అలాగే ఎదుటివారు మాట్లాడుతుంటే తట్టుకోలేక నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు. ఇప్పుడు మనం ఎక్కడైనా మార్కెట్లోకి పోయినాం అనుకోండి, మన కన్నులకు బాగా కనపడితే ఏం చేస్తారు? ఫస్ట్ చూపులోనే మనం పడిపోవాలి దానికి. బొమ్మలు అయితే బొమ్మకు పడిపోతాం, గాజులు అయితే గాజులకు పడిపోతాం, తిండి అయితే తిండికి పడిపోతాం, స్వీట్లు అయితే స్వీట్లకు పడిపోతాం, బొరుగులు అయితే బొరుగులకు పడిపోతాం. నిన్న తిరునాళ్ళు జరిగింది కదా, ఎవరెవరు ఏ దానికి పడిపోయినారో చెప్పండి? అందరూ ఏదో ఒకటి కొనుక్కొచ్చుకొని తింటారు. తినలేదు కాదు, ఏం కొనుక్కొచ్చుకోలేదు. నువ్వు మంచిదానివే, కానీ చూసినావు నువ్వు. దాంట్లోకి పోకపోతే ఏం కొనుక్కొచ్చుకోవు. దాంట్లోకి పోయి ఊక రావాలంటే అంత ఆశని విషయం కాదు. దాంట్లోకి పోయి దాంట్లో నుంచి లాస్ట్ పోయి బయటకు వచ్చేలోపు ఖచ్చితంగా మన మనసుకు తొలి చూపులోనే ఆకర్షించినట్టు ఉంటాయి. కొంతమంది మనుషుల్ని ఆకర్షించుంటారు తొలి చూపులోనే, కొంతమంది తిండిని ఆకర్షించుంటారు, కొంతమంది బట్టలను ఆకర్షించారు, కొంతమంది బొమ్మలను ఆకర్షించారు, కొంతమంది దేన్నో దాన్ని తొలి చూపులోనే ఆకర్షించి ఇంటికాడ నుంచి ఉత్త చేతులతో పోయి ఆల్రెడీ ఆకర్షింపబడడానికి ఇంటికాడనే డబ్బులు అవసరమైతే లేకపోతే మళ్ళీ ఇస్తామని పక్కన వాళ్ళు తిప్పించుకొని కూడా దాన్ని తీసుకొచ్చుకున్న చరిత్ర మనకుంటది. ఎందుకు? అది నచ్చేసింది, తొలి చూపులోనే నచ్చేసింది. అంటే ఏదైనా సరే తొలి చూపులోనే మనకు నచ్చాలన్నా నచ్చకూడదన్నా ఆ క్షణము మనకు నచ్చిన ఆ క్షణం కొంచెం మనం మనసు తిప్పుకుంటే మళ్ళీ దాన్ని తీసుకోవాలన్న మనసు రాదు మనకు. మళ్ళీ మరుసటి రోజు పోయి చూస్తే దాన్ని చూసినా కూడా మనసు రాదు. ఆ సెకండ్ లో ఎగ్జైట్మెంట్ అయ్యే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి డిజైన్ లైట్లు, మంచి మంచి డిజైన్ గ్లాసెస్, మంచిగా పోతనే చల్లగా మనకు వచ్చి మనకి ఏదైతే మనకు ఆకర్షణంగా ఉంటుందో ఆకర్షణీయంగా వాళ్ళు పెట్టింటారు. కమ్మలు మనం వద్దనుకున్నవి ఇంకొకరికి బాగా కనపడతాయి, వాళ్ళకి అవి తొలి చూపులోనే వస్తాయి. కానీ మనకు నచ్చినది ఇంకొకరికి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారు? ఏవైనా సరే అవి బాగలేవు అవి బాగున్నాయంటే దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళ మాటలు వింటాం, అవి చూస్తాం, వెంటనే అవి కావాలనుకుంటాం. మనుషులైనా వస్తువులైనా ఏదైనా తిండి అయినా ఏదైనా సరే తొలి చూపులోనే పాపంలో పడిపోతాం, తొలి చూపులోనే మనం ఆకర్షితులవుతాం. కాబట్టి ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మనం ఏం చేయాలి అంటే తొలి చూపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణ రెండవ చూపులోనికి రాకూడదు. అంటే రెండవ చూపు అంటే అది బాగుంది అని నీ మనసులో నీ కళ్ళ నుంచి ఎప్పుడైతే నీ మెదడుకి వెళ్ళిపోతుందో, నీ మెదడులో అది కొనాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దాన్ని కొనే తీరుతావు. నువ్వు దానికోసం ఏమైనా చేస్తావు. ఎలాగైతే వాస్తవమో అలాగే స్త్రీలను కానీ పురుషుల్ని కానీ మనం కూడా తొలిచూపులో వాళ్ళు ఆకర్షిస్తేనే ఫస్ట్ సైట్ ఇన్ లవ్ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు చాలా మంది. ఫస్ట్ చూపులోనే నువ్వు నాకు నచ్చేసినావు అని చెప్తుంటారు. అంటే ఫస్ట్ చూపులోనే ఎందుకు నచ్చుతున్నారంటే ఆ ఫస్ట్ చూపే రెండో చూపు అయింది, మూడో చూపు అయింది, నాలుగో చూపు అయింది. దాని చూపుల తర్వాత చేతుల కాడిపోయి చేతుల కాడి నుంచి అందరిని ఎదిరించేటువంటి పరిస్థితికి వచ్చి లాస్ట్కి చావనైనా చచ్చిపోతానేమో కానీ దాని నుంచి బయటకు రాలేము అంటున్నాము. అంటే ఆ తొలి చూపే నిన్ను పాపంలోనికి నెడుతుంది అని దేవుడు తన గ్రంథంలో మన కోసం రాయించాడు. ఇప్పుడు ఈ వాక్యం ఉన్న తర్వాత మనం ఏం ఆలోచన చేయాలంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ,
నేత్రాశ జీవపుడము. వాటి మాయలో మనం పడిపోకుండా మనం ఏం చేయాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని అసహించుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, దురాశ గర్భం ధరించి పాపము గనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది అని అన్నాడు. అంటే ఈరోజు మరణాన్ని మనం కనాలంటే మరణం అనేది మనకు రావడానికి ముందు ఏం జరుగుతుంది? ఆశ దురాశగా మారిపోతుంది. తొలి చూపు పాపపు చూపుగా మోహపు చూపుగా మారిపోతే అది లాస్ట్కి ఏమవుతుందంటే మరణం వరకు నిన్ను దారితీస్తుంది. మరి అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదు అంటే, నీవు నేను అలాంటి దుస్థితిలోకి దిగజారకూడదు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? తొలి చూపులోనే కట్ చేసేయాలి. తొలి చూపులోనే కట్ చేయాలి. రెండో చూపు చూడడానికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు చూస్తున్నారా మనకు అవసరం లేదు, మనము రెండో చూపులోకి చూస్తున్నామా అవసరం లేదు. అది ఏ విషయంలోనైనా సరే పొరుగు వాణిని నువ్వు తిడుతున్నావు అంటే తొలి చూపులోనే తిట్టడానికి మనసులో బీజం వేసుకున్నావు. అర్థమవుతుందమ్మా? ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎదుగుతున్నారు అనుకోండి, వాళ్ళ ఎదుగుదలని ఆపడం కోసం ఫస్ట్ తొలి చూపులోనే చూస్తావు. వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, వాళ్ళ ఇంటికి ఇది వచ్చిందంటే ఫస్ట్ పోయి చూస్తాం. ప్రేమతో ఇంట్లోకి పోయి మంచిగా మాట్లాడినట్టు మాట్లాడతాం. కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడతాం, వాళ్ళ నుంచి ఇంటికి నుంచి బయటకు రాగానే అదిగో అది బాగలేదు చూసినాం, అది ఎన్ని ఇళ్ళల్లో ఉందో అందరి ఇళ్ళల్లో ఉంది, ఇది వాళ్ళ ఇంటనే లేదు అని మనం చెప్తాం. ఎందుకు చెప్తున్నాం? ఆడ పాపపు చూపు మనం చూడకుండా ఉండింటే అది పాపమే రాదు. మనకు పాపం చేయడానికి మనకు ఆప్షనే రాదు. మనం చూడడం ఎందుకు? పాపం మూట కట్టుకోవడం ఎందుకు? అది చూడకపోతే పాపమే రాదు. అందుకే ఏదైనా ఇది తప్పు అని తెలిసినప్పుడు దాని జోలికి పోకుండా ఉండడం మంచిది. చివరిగా ఇంకొక మాట ఏంటంటే, యవనస్తులు ఏం చేస్తుంటారు అంటే, ఏమ్మా నేను మా ఫ్రెండ్స్తో తిరగడం, తాగుబోతులతో, తిరుగుబోతులతో, తిండిబోతులతో, చెడు స్నేహం చేసే వాళ్ళతో నేనేమన్నా తాగుతున్నానా? నేనేమన్నా తిరుగుతున్నానా? నేనేమన్నా చూస్తున్నానా? నేను వాళ్ళు చేసినట్టు చేస్తున్నానా? వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? వాళ్ళు బతికినట్టు? ఏమంటే ఊరికే పోతున్నా, ఏమంటే ఊరికే చూస్తున్నా, ఏమంటే ఊరికే చేస్తున్నా అంటాం. అన్న తర్వాత ఏమైపోతుంది? కొన్ని రోజులకు ఒక 6 నెలలు సంవత్సరం వాళ్ళతో స్నేహం చేస్తే వాడు వీడైతాడు, వీడు వాడైతాడు. ఆ చెడు దుష్ట సాంగత్యం మంచి నడవని చేరుకును అని యేసు ప్రభువే చెప్పినాడు. సాంగత్యం చేసేటప్పుడు స్నేహం చేసేటప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేదే మంచి ఎవరు చెడెవరు అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేతోడే దొంగనేట తిరిగితే నువ్వు దొంగతనం చేయకపోయినా నువ్వు దొంగోడే. ఇప్పుడు కోర్టులో శిక్ష పడేటోళ్ళందరూ A1, A2, A3, A4 అని ఇట్లా A5 అని ఇట్లా అక్యూజ్డ్ ఆరోపింపబడిన వ్యక్తుల్ని మేము ఏం చేస్తామంటే A1, A2, A3 అని లెక్క కట్టి పెడతాం. A1 అంటే వాడు ఫస్ట్ పాపం చేసినోడు, A2, A3, A4 అలా వానప్పుడు పోయినోళ్ళు. అర్థమవుతుందా? శిక్ష మాత్రం అందరూ పడుతుంది. అని నేను చేయలేదు అంటే కుదరదు. నీకు 7 ఏళ్ళు పడితే వాళ్ళకి 14 ఏళ్ళు పడుతుంది. కానీ నీకు 7 ఏళ్ళు శిక్ష పడడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎప్పుడు పోయినా వాళ్ళ పనులు చేసినాక. అందుకే నువ్వు చేయకపోయినా నువ్వు పోకుంటే ఆడ సమస్య రాదు. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళకుంటే సమస్య రాదు, నువ్వు చూడకుంటే సమస్య రాదు. నువ్వు చూడడము, వెళ్ళడము, చేయడము ఇవి స్టార్టింగ్ లోనే కట్ చేసుకోకపోతే అది లాస్ట్ నిన్ను మరణం వరకు తీసుకెళ్తుంది. ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా మన బ్రతుకును, మన జీవితాన్ని సరిదిద్దుకొని ముందుకు సాగాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మనందరి వెనుకలో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించిచ్చును గాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ ఇంతవరకు పాపము మానలేని కన్నులు గలవారుగా మనం ఉండి ఏదైనా ఆశించినది మనకు దొరకక ఆశించిన దానికోసం వెంపర్లాడుతుంటే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆ పాపము పరిపక్వం కాకముందే, మరణాన్ని కనకముందే స్టార్టింగ్ లోనే దాన్ని కట్ చేసుకుంటానని దేవునితో ఒక నిబంధన, ఒక తీర్మానం చేసుకొని మనం ముందుకు సాగుదాం గాక.